హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మినప వడలు ఇలా ప్లఫీ అండ్ క్రిస్పీగా, సాఫ్ట్గా, టేస్టీగా రావాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేయండి. ప్లఫీగా, టేస్టీగా వస్తాయి. సో ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఉండాలంటే కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. అలా పాటిస్తే చాలు మినప వడలు చాలా ప్లఫీ అండ్ టేస్టీగా, ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఇలా మంచిగా వస్తాయి. అండ్ చాలామంది చెప్పేది ఏంటంటే ఆయిల్లో విరిగిపోతాయి. సో ఆయిల్లో విరిగిపోకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి, అవి పాటిస్తే చాలు. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని 2 కప్పుల మినపప్పుని వేసేసుకోవాలి. పొట్టు లేని మినపప్పు కూడా యూస్ చేస్తారు. సో నేను ఇక్కడ ప్లెయిన్ పప్పు తీసేసుకున్నాను. 2 కప్పులు తీసేసుకొని 2-4 టైమ్స్ వరకు బాగా వాష్ చేసేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న పప్పుని తగినంత వాటర్ వేసేసి ఒక 8 అవర్స్ పాటు బాగా నానబెట్టుకోవాలి మినపప్పుని. సో వాటర్ వేసేసి మూత పెట్టేసి నానబెట్టేసుకోండి. సో మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటే బెటర్. మార్నింగే పప్పు నానబెట్టేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మినపవడలు బ్రేక్ఫాస్ట్లోకి వేసుకోవచ్చు. సో ఇలా 8 అవర్స్ వరకు నానబెట్టిన పప్పుని తీసేసుకొని చూసుకొని మిక్సీ లేదా గ్రైండర్లో బాగా మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి. కొద్దిగా కూడా వాటర్ యాడ్ చేయొద్దు. దీంతో పాటు వచ్చే వాటరే సరిపోతుంది. వాటర్ ఎక్కువ వేయడం వల్ల మినపవడలు ఆయిల్లో విరిగిపోతాయి అండ్ ఇంకా మంచిగా రౌండ్గా కూడా రావు. సో వాటర్ వేసుకోకుండా ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. వాటర్ లేకుండానే మిక్సీ లేదా గ్రైండర్ పట్టుకోవాలి. అండ్ ఇంకా బాగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఒకవేళ పిండి పల్చగా అయిపోయినా గట్టి పడుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ వరకు. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ పిండి వచ్చేసి. సో దాంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, తగినంత సాల్ట్, కొద్దిగా సోడా వేసేసుకొని బాగా అంటే బాగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి పల్చగా అయితే బియ్యం పిండి వేసుకోవచ్చు. ఇలా గట్టిగా ఉంటేనే బాగా వస్తాయి మినపవడలు. సరే, ఇంతకీ మీకు బ్రేక్ఫాస్ట్లో ఏ టిఫిన్ అంటే చాలా ఇష్టమో కింద కామెంట్ చేయండి. సో మాకొచ్చేసి దోశ అంటే చాలా ఇష్టము. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అంటే ఇష్టము. ఇలా పిండి హ్యాండ్లో తీసేసుకొని రౌండ్గా చేసేసి ఒక చిన్న హోల్ పెట్టేసి ఆయిల్లో వేసేయాలి. ముందుగా పిండి తీసుకునేటప్పుడే కొద్దిగా హ్యాండ్కి వాటర్ డిప్ చేసేసుకొని ఇలా వేసుకోవాలి. హ్యాండ్తో వేసుకోవాలంటే లేదు, హ్యాండ్తో వేసుకోవడానికి ఆయిల్ హీట్గా ఉంటుంది, కాలుతుంది అని అనుకుంటే ఒక టీ స్ట్రెయినర్ తీసేసుకొని దాని మీద కూడా కొద్దిగా వాటర్ వేసేసి అండ్ ఇంకా కొద్దిగా పిండి తీసేసుకొని ఇలా పెట్టేసి చిన్న హోల్ పెట్టేసి మెల్లిగా ఆయిల్లో వేసేసేయాలి. ఇలా కూడా వేయొచ్చు. లేదు ఇలా కూడా వేయడం రాదు అంటే ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని దానికి కొద్దిగా ఆయిల్ లేదా వాటర్ పెట్టేసి మినపవడలు వేసేసుకొని హోల్ పెట్టి వేసేసేయండి. ఈజీగానే వస్తాయి. సో ఎక్కువ ఈజీ ప్రాసెస్ అంటే టీ స్ట్రెయినర్ తోటి వేసేయచ్చు, ఈజీగా వస్తాయి. సో ఆయిల్ హీట్ కూడా చేయికి తగలదు, టీ స్ట్రెయినర్కే వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తాయి టీ స్ట్రెయినర్తో అయితే. నేను ఇక్కడ టీ స్ట్రెయినర్ తోటే వేసాను. అండ్ ఇంకా హ్యాండ్తో కూడా ఈజీగానే వచ్చేస్తాయి. లేదు హ్యాండ్తో రాదు అంటే టీ స్ట్రెయినర్తో ట్రై చేయండి. అండ్ ఇంకా ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే మినపవడలు ప్లఫీగా, టేస్టీగా, మంచి కలర్ఫుల్గా వస్తాయి. అసలు ఆయిల్లో విరగవు కూడా అండ్ ఇంకా ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు. ఈ టిప్స్ పాటిస్తూ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడ నేను 1 బై 1 అన్నీ ఇలా వేశాను. మా మినపవడలు చూడండి ఎంత బాగొచ్చాయో. సో నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీకు మా రెసిపీస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి వీడియోని. అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మినపవడలు ఎలా వేయాలో ట్రిక్స్ పాటిస్తూ చేసేస్తారు ఈజీగా. సో నేను ఇక్కడ పల్లీల చట్నీతోటి మినపవడలు కాంబినేషన్ తీసుకున్నాను. సో మీరు ఏ చట్నీ ఇష్టమో అది చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.